అపోజిషన్ వారికి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి కనకారావు గారు, సో ఇన్ని ఆరోపణలు సో మొత్తం రౌండ్ అప్ చేసేసినాయి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పటి వరకు చేసినవి ఒకటైతే ఇప్పుడు ఇది ప్రధానంగా ఏం కాదు. ఇప్పుడు ఒకటండి, తిరుమల విషయంలో ఎలాంటి అక్రమాలు అవినీతి జరిగినా దాని మీద ఎంక్వైరీ చేసి నిగ్గుదేశం అంటే అవసరం, దాని మీద స్వాగతిస్తా ఉన్నాం. ఇందాక సార్ చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు అన్య మతం అని చెప్పిన దాంట్లో అసలు నేనైతే నమ్మను. ఎందుకంటే పక్కా ఆయన హిందూ భావజాలకు కట్టుబడినటువంటి మనిషి. అది ఎక్కడ కూడా మీరు నిరూపించమని, ఎక్కడైతే అన్య మతస్థులు కార్యక్రమాలకు వెళ్ళాడో నిరూపించమని అడుగుతా ఉన్నాం. రెండోది ఏదైతే రివర్స్ టెండరింగ్ అనేటువంటిది అంటే ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విషయంలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఏదైతే తక్కువగా ఏదైతే కోట్ చేస్తారో వాళ్ళు తక్కువ చేసే దాంట్లో భాగంగా క్వాలిటీని ఇస్తున్నారు లేదనేటువంటిది ఆ క్వాలిటీ చెక్ చేసినటువంటి విభాగాలు దాంట్లో పనిచేస్తా ఉంటాయి. ఒకటి మాత్రం స్పష్టం అండి, ఏది ఏమైనా సరే ఒక తిరుమల అనేటువంటిది ఒక పవిత్ర దేవస్థానం, అది భక్తుల యొక్క మనోబలం సంబంధించిన విషయం. దానికి సంబంధించి ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా దాని మీద ఎల్లవేళ వైఎస్ఆర్సీపీ తగిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తాం. అంటే ఇక్కడ ఒక్కటండి చిన్న లాజిక్ కనకారావు గారు, ఆవు నెయ్యి 350 రూపాయలు అంటే 400 లోపు కోట్ చేసినప్పుడు అంటే మినిమం ఈరోజు మార్కెట్లో 2000 పైనే కానీ తక్కువ లేనటువంటి పరిస్థితి. క్వాలిటీ నెయ్యి ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుంది అనేది ఎందుకు ఆలోచించారు బ్రహ్మనాయుడు గారు? ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఈ ఏదో ఫుడ్ మొత్తం పొల్యూట్ అయిపోయినాక ఏదైతే మనం మంచి ప్రకృతి పరమైన ఆహారం తీసుకునే దాంట్లో భాగంగా సొసైటీ కోరుకునే క్రమంలో నేను కూడా ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్ గానుగు దగ్గర తీసుకుంటామంటే 500 రూపాయలు ఉంటుంది. ఏదైతే పల్లి నూనె అంటే ఆవు నెయ్యి అనేటువంటిది పెరుగుతుంది. కొర్రలో కానీ అండు కొర్రలు కానీ చూసుకుంటా ఉంటే రేట్లు అప్నాలు రైతు కాడపోతేనేమో 60 రూపాయలు దొరుకుతాయి, ఎక్కడికొస్తేనేమో స్టోర్లోకి వచ్చే లెక్కేమో 100 రూపాయలు 20 రూపాయలు దొరుకుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ దేశీయ ఆవులు తమ్మినటువంటి ఒక పెద్ద డైరీలు ఉన్న క్రమంలో బల్క్ గా ఉన్న క్రమంలో వాళ్ళు కొంత తక్కువ కోట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు మనం ఒక షర్ట్ గానీ ఒకటి కానీ ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకుంటేనేమో ఒక రేట్ ఉండేది, అదే మనం డిమార్ట్ కో లేదంటే ఇంకో షార్ట్కి వెళ్ళి చూస్తే వేరే చాలా వేరియేషన్ వస్తా ఉంది. ఈ రోజు మొత్తం ఆన్లైన్ వ్యవస్థ వచ్చినాక మొత్తం కూడా వస్తువులు డైరెక్ట్ కంపెనీ నుంచి దగ్గరకు వచ్చినాక ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కెటింగ్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీలు ఎన్ని చూసినాక రేట్ల విషయంలో చాలా వేరియేషన్ జరుగుతుంది. ఆ క్రమంలో ఏంటంటే ఒక బల్క్ యూనిట్ ఏది సప్లై చేసే క్రమంలో లక్షల లీటర్ల కేజీలు సప్లై చేసే క్రమంలో కొంత వాళ్ళు తగ్గించే క్రమంలో దీని ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అది పక్కన పెడితే రేటు విషయంలో క్వాలిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. తిరుమల లడ్డుకి పేటెంట్ ఉందండి, ప్రపంచంలోనే తిరుమల లడ్డుకి అనేటువంటి పేటెంట్ ఉంది. అంత విలువైనటువంటి దాన్ని ఒకవేళ కల్తీ అంటూ జరిగితే మాత్రం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే జనరల్ గా ఏంటంటే మనం వాడేటువంటిది సపోజ్ ఒక 6-5 నెలలుగా లేదంటే 6-7 ఒక సంవత్సరంగా ఒకే ఫుడ్ ఒకే వెజిటేబుల్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇది కొంత దాంట్లో ఆ రక్తంలో కావచ్చు దాంట్లో వచ్చినటువంటి దాంట్లో కూడా రావచ్చు, అది ఒక డిఫరెంట్ ఇది. అందువల్ల ఈ రోజు ఏంటంటే సొసైటీలో ఏదైతే పాల ప్యాకెట్లు వచ్చేసి ఈ మధ్య కూడా పశువులు నేను ఒక రైతుగా చిన్నప్పుడు పాలు బిస్కి గేదెలు కాసినటువంటి నాకు అనుభవం ఉంది. ఈ రోజు చిన్నప్పుడు పాలకి ఈ రోజు పరిస్థితి చాలా వేరేసి వస్తా ఉంది. ఈ రోజు మొత్తం కల్తీ జరిగిపోతా ఉంది. ఈ రోజు తీమని చెప్పండి పాల ప్యాకెట్ అసలు ఒక సామెత ఉందండి, పొదుగులో పాలు పొట్లకే పాలు మధ్యలో ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి. కానీ ఈ రోజు స్టోరేజ్ పెట్టి రకాల కెమికల్స్ కలిపి మొత్తం ఈ రోజు సొసైటీలు మొత్తం కూడా పొల్యూట్ అయిపోతానికి వాళ్ళు స్టెరాయిడ్స్ కావచ్చు. ఈ రోజు పశువులు కూడా ఎక్కడ కూడా బయటకు వెళ్ళి తిరగట్లేదు, ఏదైతే రకరకాల జన్యుపరమైనటువంటి గడ్డిని వేసేసి అందువల్ల ఏంటంటే ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతా ఉన్నాం, ఏది ఏమైనా సరే తిరుమల లాంటి పవిత్ర దేవాలయంలో ఎలాంటి అవినీతి అక్రమం జరిగినది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దాని మీద చర్యలు చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే మీ ప్రభుత్వంలో జరిగింది పడుతున్నాం చెప్పేసి అంటున్నారు. కానీ నేను సుబ్బడిగా చెప్పినటువంటి ప్రెస్ నోట్ లో కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఎలా అంటారో వెతుక్కోవటానికి చాలా ఉంది కదా. తెలుసండి విజయసాగర్ గారు చర్యలు తీసుకోమంటున్నారు ఫైనల్ గా. మీ వాయిస్ మీట్లో ఉందండి విద్యాసాగర్ గారు. బ్రహ్మనాయుడు గారు భగవంతుడికి పెట్టే నైవేద్యాలకును ఫ్లిప్కార్ట్కును స్నాప్డీల్కి పెట్టి మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. నాకైతే అర్థం కావటం
భగవంతుడు నైవేద్యానికి సంబంధించి కైంకర్యాలకు చిన్న రిక్వెస్ట్ అంటే డైరెక్ట్ గా కింద ఎక్కడైతే మనం సప్లైర్ కాడి నుంచి డైరెక్ట్ గా చిన్న రిక్వెస్ట్ విజయసాగర్ గారు అంటే బల్క్ లో డైరెక్ట్ గా గేదె దగ్గర నుంచి కస్టమర్ కి వచ్చే దాని దగ్గర ఎక్కువ రేట్ పెరుగుతుంది. సో ఇక్కడ కంపెనీ డైరెక్ట్ గా వాళ్ళే దేశీ ఆవులు పెద్ద ఎత్తున వారే దగ్గరుండి పాలు పితికి వారే దగ్గర నుండి వెన్న తీసి తక్కువకు వస్తుందేమో అని వారి అభిప్రాయం. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. ఇది భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు దయచేసి ఆ రకంగానే పోనీయండి. భక్తుల మనోభావాలు మేము మాట్లాడలేదు, ఏది సమయానుకూలంగా రాజకీయాలు చేయట్లేదు. మేము ఎవరైనా కాపాడు అడుగుతున్నాం. మీరైనా మేమైనా మనంతా ఏంటి తిరుమల యొక్క పవిత్రతని భక్తుల మనోభావాలు కాపాడబడుతున్నాం. దాంట్లో రాజకీయం ఉంది. ఇప్పుడు భగవంతుడు కైకర్యాలు ఎట్లా జరుగుతాయో అవగాహన లేని వాళ్ళంతా మాలాంటి వాళ్ళతో మాట్లాడితే ఒప్పుకోం. మేము మాకు పూర్తి అవగాహన ఉందని విద్యాసాగర్ చెప్పుకోడు, నేను క్లెయిమ్ చేసుకోను. కానీ మిగతా వాళ్ళకంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది, నేను చెప్పగలుగుతా. దానికి ఒక భగవంతుడి కైంకర్యాలకు సంబంధించినటువంటి దిట్ట అనేది ఒకటి ఉంటది. అంటే 24 గంటలో ఏ నిమిషము ఏ సెకండ్లో ఏం జరగాల ఏముండాలన్న దాని మీద ఆ దిట్ట నిర్దేశిస్తుంది. నాకు ఒక ఫామ్ ఉంది, 1,00,000 ఆవులు ఉంటాయి, దాంట్లో అది కాదు. స్వామివారికి అలంకరించే పూల కోసము పూల తోట ఉంది స్వామివారికి. బయట వాళ్ళు ఎవరు ఇవ్వడానికి వీలు లేదు, బయట వారి చేతులు తగ్గడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, స్వామివారికి అలంకరించిన పూలు రోజుకు 4 సార్లు స్వామివారికి అలంకరణ జరిగితే ఆ పూలను డిస్పోజ్ మన మీద ఊరికి అట్లయితే పారేయటం కాదండి. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఉదయం 4 గంటలకు స్వామివారు తలుపులు ఓపెన్ చేసేటప్పుడు ఎవరు బీగాలు వేయాలా, ఎవరు సీలు వేయాలా, ఎవరి దగ్గర కీస్ ఉండాలా, ఎవరు ఎన్ని గంటకు రావాలా, ఎవరు దివిటీలు పట్టుకోవాలా, ఎవరు దాని కీ ఓపెన్ చేయాలా అనే దాని మీద దానికి ఒక దిట్ట అనేది ఒకటి. మనకు భారత రాజ్యాంగం ఎట్లయితే మనం ఫాలో అవుతాం, రూల్ ఫ్రేమ్ ఎట్లయితే ఫ్రేమ్ అట్లాగా దానికి ఒక దిట్ట అనేది ఒకటి ఉందండి. ఆ దిట్ట ప్రకారము స్వామివారికి నైవేద్యాలు ఏదైతే తయారు చేస్తారో ఆ నైవేద్యాల యొక్క వాడే పదార్థాలు స్వచ్ఛమైనట్టుగా ఉండాలా. అక్కడ డబ్బు కాదు, ఖర్చు కాదు. నేను టెండర్ ఇచ్చాను, 411 రూపాయలు, 359 రూపాయలు, 1,00,000 ఆవులు, డైరీలు బల్క్ గా సప్లై చేస్తారు. ఫ్లిప్కార్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్. స్వామివారికి వాడే ప్రతి అంశంలోనూ క్వాలిటీ ఇంపార్టెంట్, డబ్బులు కాదు. అక్కడ క్వాలిటీ కాదండి, నేను చెప్తున్నా కదా. స్వామివారికి అలంకరించిన పూలను కూడా బయట పడేయడానికి కూడా ఒప్పుకోదు దిట్ట అనేది. దాని దిట్ట అంటారు. ఈ పదము ఎవరికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఆ దిట్ట ప్రకారం ఆ అలంకరించిన పూలను డిస్పోజ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. పూలైన కానీ పారేయకూడదు. మోరవర్ పూలను ఇంటికి తీసుకురాకూడదు. ఆడవాళ్ళు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోకూడదు. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వస్త్రధారణ మీద ఒక రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఏ టైంలో ఎవరెవరు దాదాపు 16 మఠాలకు, ఆ 16 మఠాల వాళ్ళు స్వామివారికి ఒక్కొక్క రోజు 2-3 మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులకు సంబంధించిన వ్యక్తులు స్వామివారికి కైంకర్యాలు అందజేస్తారు. ఇవన్నీ ఆశామాషి వ్యవహారాలు కాదు. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ నెయ్యి కాదు. స్వామివారికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను అది ఎంత రేట్ అయినా సరే, ఎన్ని లక్షలైనా సరే, ఎన్ని కోట్లైనా సరే, మన భక్తులు ఇచ్చే డబ్బులతోటి కొని స్వామివారికి దిట్ట ప్రకారము ఏదైతే శ్రీచక్ర ప్రకారం ప్రతిష్ఠించిన తరువాత రాసినటువంటి రామాంజనేయులకు రాసినటువంటి దిట్ట ప్రకారము దాదాపు 1600 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ ప్రకారం జరగాల్సిన అంశాలను తీసుకొని పోయి ఈ రోజు అది జరగలేదు, ఆ రకంగా వైలేషన్ జరిగాయి, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. ఆ నెయ్యిలో ఇంగ్రీడియంట్స్ ఏవేవో ఉన్నాయి అంటే మనం ఏ వాదన చేస్తున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాం? మనం దేవుడి గురించి మాట్లాడుతున్నావా, దేవుడి కైంకర్యాల గురించి మాట్లాడుతున్నావా, దేవుడి ప్రసాదాల గురించి మాట్లాడుతున్నావా, వ్యాపారం గురించి మాట్లాడుతున్నావా? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పువ్వుల విషయంలో వారు చెప్పినట్లు పువ్వులు అలంకరించాక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, దానికి సిస్టమ్ ఉంది.
అంటే గత ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది తెలుసా? ఆ పువ్వుల్ని ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లా తయారు చేసి అమ్మాలని చూసిందండి. ఆదాయం కోసం ప్రోడక్ట్ గా చేద్దాం అనుకుంటా ఆ పువ్వుల్ని. రవికిరణ్ గారు అప్పుడు మేమంతా వ్యతిరేకించాం. రవికిరణ్ గారు సారీ మస్తాన్ వాళ్ళు గారు గత ప్రభుత్వంలో వచ్చిన చాలా ముఖ్యమైన మాట అధికారంలో ఉన్న తెలుగుదేశం కేంద్ర ఎన్డీఏ పార్టీలు తప్పు చేసినటువంటి పార్టీ అని చెప్తా ఉన్నారు. ఎవరు న్యాయం చేయాలి? ఈ తప్పు చేసిన ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లేదా తప్పు చేసిన లేకుండా ఇప్పుడు ఏం చంద్రబాబు నాయుడు గారు విద్యాసాగర్ సమయం లేదు అని మాట్లాడాను. కాదండి, నేను ఇప్పుడు ఒక మన మీద విషయం మాట్లాడుతున్నా. మస్తాన్ గారు దయచేసి ఆగండి. నేనేమంటానంటే కరోనా తర్వాత 5,500 కోట్ల రూపాయలకు సంబంధించి 5,500 కోట్ల రూపాయలకు సంబంధించి టీటీడీ నుంచి ప్రభుత్వానికి నిధులు జమ చేయాలని చెప్పేసి కుట్ర జరిగింది. అది ఈ ప్రభుత్వమే చేసింది. అట్లాగే తిరుపతి అభివృద్ధికి సంబంధించి అయితే మాత్రము ఎక్కడి నుంచో అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళు డిమాండ్ చేస్తా ఉండి ఎవరు చేయాలా? ఈ మస్తాన్ గారు వారి చర్యలు తీసుకుంటామని చెప్తారు, కొద్దిగా ఓపిక పట్టాలి. చర్యలు తీసుకుంటామని చెప్తారు, కొంచెం ఓపిక పట్టాలి. 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనేం మాట్లాడుతున్నాను, ఆయన ఏం మాట్లాడుతున్నాడు మధ్యలో వచ్చి సడన్ గా మీరు అరెస్ట్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ జరుగుతుందా? ఆపండి సార్, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? అది డిమాండ్ చేయండి, అది చేసి చూపించండి. అది కోరుకుంటున్నారు ఇవాళ ప్రజలు. మీరు ఎంతసేపటికి ఇంకో వాడు తప్పు చేశాడు, వాడు తక్కువ తప్పు అరెస్ట్ చేసి లోపలేండి విచారం జరుగుతుంది. ఉన్నటువంటి ఏం డిస్కషన్ జరుగుతుందా? మీరు ఒక నిమిషం మస్తాన్ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు షర్మిలారెడ్డి గారు మాట్లాడారు. విద్యాసాగర్ గారు ఇక్కడ ఎవరు కూడా నిందితుల్ని ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయట్లా ప్రభుత్వం. అసలు బయట పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నోట్లో నుంచి చెప్పినప్పుడే కదా ఇంత సెన్సేషన్ అయింది. అవును, మరి ఇప్పుడు దీని మీద ఏం చేయబోతున్నారు? చెప్తారు, ఏం చేయబోతున్నారు చెప్తారు సార్. రైట్ మస్తాన్ గారు సమయం లేదు. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి ప్లీజ్. విద్యాసాగర్ గారు ఆగండి, మీరు మాట్లాడారు కదా ఇప్పుడు దాకా. రవికిరణ్ గారు ప్లీజ్ వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. మనం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం నేనేమంటున్నా ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు కొత్త ఏం కాదు. కరోనా తర్వాత 5,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ టీటీడీకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ రోజు మాట్లాడితే విచిత్రమైన వాదన, అక్కడ ఎందుకు వడ్డీ, మేమే ఇస్తాం కదా వడ్డీ అని ప్రభుత్వ డబ్బులు కాజేయాలని చెప్పి చేసినట్టు కుట్ర కుతంత్రం చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వైసీపీ పార్టీ. ఇదే రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 7 కొండలు కాదు 2 కొండలు అని జీవో ఇచ్చి ఎదురు తిరిగితే తర్వాత మళ్ళీ కాదు దయచేసి ఇప్పుడు అంశాలు వద్దు, ఇప్పుడు అంశాలన్నీ వద్దు దయచేసి. బిలీఫ్ ఇప్పుడు అంశాలు లేకుండా భగవంతుడి మీద బిలీఫ్ లేని వాళ్ళంతా మాట్లాడారు. భగవంతుడిని అంగీకరించాలా? తప్పు చేసినా తప్పు చేశారని చెప్పలా? ఎవరు తప్పు చేశారో వాడిని అరెస్ట్ చేద్దాం. ఇదిగో పలానా X, Y, Z తప్పు చేశారని చెప్పారు. మస్తాన్ గారు విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. దయచేసి ఆగండి విద్యాసాగర్ గారు దయచేసి ఆగండి. చేస్తారు మస్తాన్ గారు ఎంక్వైరీ చేయబోతా ఉన్నారు. నిందితుల్ని శిక్షిస్తారు, దాంట్లో ఎలాంటి రాజీ పడదు ప్రభుత్వం అనేది వారు చెప్తా ఉన్నారు. ఒకవేళ వారు చేయకపోతే మీరు ప్రశ్నించండి, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తుంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా చూసారే గానీ ఒక ధార్మిక క్షేత్ర ఆలోచన వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఆ పువ్వుల విషయంలో కూడా వాళ్ళు ఏదో దాన్ని ప్రొటెక్ట్ చేసి అమ్మాలని ఆలోచన చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఇంటికి తిరుపతి లడ్డూలు తీసుకెళ్లి ఇచ్చాడు ఆయన. అలాగే అప్పుడు బోర్డు కూడా పెట్టారు, పెళ్లిళ్ళ గారికి బల్క్ ఆర్డర్ ఇస్తే తిరుపతి ప్రసాదాలు ఇస్తామని చెప్పి అప్పుడు చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు బోర్డు కూడా పెట్టారు, నోటీస్ ఇచ్చారు, సర్క్యులర్ కూడా ఇచ్చారు. సో నేనేది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దీన్ని ఒక ఆదాయ పరంగా దీన్ని ఎలాగ దీనిలో డబ్బులు వాడేసుకుందాం, ఎలా తినేద్దాం అని తప్పితే చింతన, ఆ భక్తి భావం లేదు. అది లేకనే కదా ఇప్పుడు ఇన్ని సమస్యలు.
ఇటువంటి భావాలు లేదు కాబట్టి ఎన్ని దుస్థితి వచ్చింది. ఆ భావాలు ఉంటే ఇప్పుడు ఇవన్నీ రావు కదా సార్. అవును అవును, అదే సమస్య, సమస్య. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. విద్యాసాగర్ గారు, కనకారావు గారు, మస్తానవులు గారు, రవికిరణ్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి.